హలో హాయ్ నమస్తే వెంకి. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అదేవిధంగా సిబ్బంది కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉండడం జరిగింది. 4 నెలలుగా వీళ్లకు జీతాలు అందక రోజుకో మాట పూటకో మాట చెప్పుకుంటూ జీవనం కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ పిల్లల ఫీజులు కనీసం పిల్లల ఫీజులు కట్టలేని స్థితిలో దయనీయ స్థితిలో ఉండడం జరిగింది. అదేవిధంగా కనీసం నెలసరి సరుకులు కొనలేని స్థితిలో కూడా వీళ్ళు ఉండడం జరిగింది. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇయ్యాలని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటలను పట్టించుకోకుండా కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీ జరగడం జరుగుతుంది. మిత్రులారా, మీరు ఆలోచించాలే. ఇక్కడ ఏఎన్ఎం కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళందరి జీతాలు సకాలంలో అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ మీ వెంకి. థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.